సోషల్ మీడియా వికృత చేష్టలకు, సోషల్ మీడియాలో నోరేసుకుని పడిపోయే అకృత్యాలకు పుట్టినిల్లు టీడీపీ కదా. ఐటీడీపీ సోషల్ మీడియా పేరుతో తెలుగుదేశం పార్టీ ఈరోజు రాజకీయ నాయకులను ఏ విధంగా బండ బూతులతో తిట్టిస్తూ ఉందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వికృతమైన ఫోటోలతో వాళ్ళకి నచ్చినట్టు ఎంత బండ బూతులు ఏ విధంగా ఐటీడీపీ కార్యకర్తలు ఈరోజు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారో ఈ ప్రభుత్వానికి తెలీదా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక మీదట కేసులట, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదట. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యూట్యూబర్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నిస్తే తప్పేంటి? మీరు తప్పు చేస్తున్నారనే కదా ప్రశ్నిస్తున్నారు. మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని ప్రశ్నించడం కాదు కదా. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రభుత్వం పరిపాలిస్తే ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు కదా. ఈరోజు సోషల్ మీడియాలో వికృత చేష్టలు చేస్తున్న వాళ్లకు పుట్టినిల్లు టీడీపీ పార్టీ కదా. టీడీపీ పార్టీనే ఐటీడీపీ పేరుతో సోషల్ మీడియా నడపట్లేదా? టీడీపీ పార్టీ సానుభూతి పరులు యూట్యూబ్లో రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లేదా? వైసీపీ నాయకులను తిట్టట్లేదా? వ్యంగ్యస్త్రాలతో మాట్లాడట్లేదా? ఈరోజు మీ సోషల్ మీడియా అకౌంట్ల పైన వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ కేసులు పెట్టరు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు, వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లు కూడా తీసుకోరు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు లేకుండా తీసుకెళ్ళిపోవటం, మీ ఇష్టానుసారం యూఏపీఎస్ ఊపా చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళపైన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయటం. ఎక్కడ పోతున్నాం ఈ సమాజంలో? ఇటువంటి ప్రభుత్వాలను ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ నాయకులు ఇదే విధంగా పెట్టిరేగిపోతూ సమాజంలో శాంతి భద్రతలు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే న్యాయస్థానాలు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చూడట్లేదా? కేంద్ర ప్రభుత్వానికి ప్రజల గోడు మీకు వినిపించదా? ప్రజల కష్టాలపై ప్రశ్నించిన వాళ్ళను ఇబ్బంది పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ముద్దు నిద్రపోతుందా? ఈరోజు రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని మనం బతికిస్తున్నామా, చంపేస్తున్నామా అనేది బీజేపీ నాయకులు ఆలోచించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలను కేంద్ర ప్రభుత్వానికి మీరు తెలపలేదంటే మిమ్మల్ని కూడా ఆ పార్టీల లాగానే బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగాలి. ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం తరఫున వాళ్ళ పార్టీలో నాయకులను కానీ కార్యకర్తలను కానీ దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళను ఒక్క కేసు పెట్టైనా వాళ్ళని జైలుకు పంపారా? అంటే ప్రభుత్వం మీదైతే, అధికారం మీదైతే ప్రతిపక్షాలే మీకు గుర్తొస్తాయా? ప్రశ్నించిన వాళ్ళే మీకు గుర్తొస్తారా? మీ వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదా? ఇదేమి చట్టం, ఇదేమి రాజ్యాంగం, ఇదేం పరిపాలన? చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా పరిపాలన అంటే? ఈరోజు ప్రజలకు మీ ప్రభుత్వం నుండి ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పండి. ఉద్యోగస్తులకు కష్టాలు, విద్యార్థులకు కష్టాలు, రైతులకు కష్టాలు, మహిళలకు కష్టాలు. ఇక ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? మీ ప్రభుత్వం వల్ల ఎవరికి మంచి జరిగిందో మీరే చెప్పండి. ఇటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడతారా? సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళనే. మీ పార్టీ నుండి, మీ టీడీపీ ఐటీడీపీ సోషల్ మీడియా నుండి వికృత చేష్టలతో పోస్టులు పెట్టే వాళ్ళను అసలు పట్టించుకోరు. ఇదేనా చట్టాలంటే? ఇదేనా పరిపాలన అంటే? ప్రజలే కామెంట్ల రూపంలో సమాధానాలు చెప్పండి.